వెల్కమ్ టు నమిత న్యూస్. కురబలకోట మండలం కనసానివారిపల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి. కురబలకోట మండలం కనసానివారిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన జయచంద్రారెడ్డి త్వరలో మీ భూ సమస్యలను అధికారులు పరిష్కారం చేస్తారని, అలాగే మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తెలపవచ్చు అంటూ మీ సమస్యల పరిష్కారం కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులని మీ వద్దకు పంపే కార్యక్రమంను తీసుకువచ్చారు అంటూ ప్రజలకు భరోసా కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. తహసీల్దార్ మాట్లాడుతూ నేటి రెవెన్యూ సదస్సులో మీ వినతులన్నీ పరిశీలించి రికార్డులు అనుభవం అన్ని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి పరిష్కరిస్తామని తెలుపుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని, మీ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలిపిన తహసీల్దార్ ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీటీఓ, వీఆర్ఓలు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు. టుడే హెడ్లైన్స్. హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు. తంబలపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాల మహానాడు నాయకులు. కురబలకోట మండలం కనసానివారిపల్లె మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదులు స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చినంత ఇంతమంది వచ్చి ఇన్ని సమస్యలు తీసుకొచ్చినందుకు ఈ సమస్య మన కూటమి నాయకులకు, కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గూడుపల్లి అంటేనే దివంగత ఉమాశంకర్ రెడ్డి గారు మన పార్టీ తంబెల్లపల్లి నియోజకవర్గానికి పరిచయం చేసి ఆ రోజుల్లో టిఎన్ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడ్డ గొప్ప వ్యక్తి, చదువుకున్నాడు, జ్ఞాని, ఈ ప్రాంతం నుంచి వచ్చినాడే. ఈ గుడిపల్లి ఎప్పటికీ మాకు గుర్తుంటుంది. దానికోసమే మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను కానీ సాయి జనసేన అధ్యక్షులు కానీ ఇద్దరు వచ్చినప్పుడు మీకు మాట వేయడం జరిగింది. మీ ఊరికి మళ్ళీ రోడ్డు వేస్తే మీ ఊరికి వస్తామనుకున్నాం, కానీ ఈ రెవెన్యూ సదస్సుల వల్ల మన రోడ్డు లేట్ అయింది. గత జనవరిలో అంటే రేపు నెలలో మనం రోడ్డు వేస్తున్నాం. దాంతోపాటు మన దివంగత నాయకులు ఉమాశంకర్ రెడ్డి గారికి జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ గూడుపల్లిలో నా సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పి మీకు మాటేస్తున్నా. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం చిన్నప్పుడు నేను కూడా ఆయన దగ్గర అన్నం తిన్న వ్యక్తినే. మా నాన్నగారు ఆయన చాలా మంచి స్నేహితులు, ఆయనతో ఉన్న వ్యక్తినే. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు మీరు బాగా ఉపయోగించుకోండి. ఎందుకంటే మనకి గూడుపల్లి గ్రామంలో చాలా భూ సమస్యలు ఉన్నాయి. నా దగ్గరకు కూడా చాలా మంది వస్తే సాయి చెప్పినట్టు కొంతవరకు నేను ఎంఆర్ఓ గారి దగ్గర చెప్పగలిగింది, చాలా మంది రాలేకపోయినారు. ఈ డీకేటీ పట్టాలు మీకు ముందు నుంచి మీ భూముల అనుభవంలో ఉండేటివి పట్టాలు ఉండేటివి, ఆ పట్టాలుండి మీకు పాస్బుక్లు కానివి లేదా మీ వారసులకు ఎవరికి రానివి, ఇవన్నీ ఈ సమస్యలన్నీ మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ రెవెన్యూ సదస్సుల్లోనే పరిష్కారం అవుతాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు ఇక్కడ వచ్చినాయి. కొన్ని ఇళ్ళ సమస్యలు, ఇళ్ళ పట్టాలు కానీ భూ పంపిణీలు సరిగా జరగలేదని, వీటికన్నిటికీ సరైన పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపిస్తాం. ఆ భూములు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి దీనిలను పొలం